తెలంగాణలో 3 విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు మినహా ఎక్కడా పెద్దగా గొడవలేమీ జరగలేదు. త్వరలో నూతనంగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచులతో హైదరాబాద్లో భారీ ఆత్మీయ సమ్మేళనం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇక నూతన సర్పంచుల అపాయింట్మెంట్ డేటాను 22వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. శ్రీలత, రాష్ట్రంలో మొత్తం కూడా 12,000కు పైగా గ్రామ పంచాయతీలకు సర్పంచులకు వార్డు సభ్యులకు 3 విడతలుగా ఎన్నికలు జరిగాయి. ముఖ్యంగా ఈ నెల 11వ తేదీన మొదటి విడత, 14వ తేదీన రెండవ విడత, ఇవాళ 17వ తేదీన 3 విడతలుగా ఎన్నికలు జరగడంతో గ్రామ పంచాయతీ సంబంధించిన శాఖ అధికారులు, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు, అదేవిధంగా పోలీసు అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యంగా 3 విడతలకు జరిగిన ఎన్నికల్లో కూడా అధికార కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించని చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మద్దతుదారులే ఎక్కువ మంది గెలవడం జరిగింది. అయితే బీఆర్ఎస్, బీజేపీ, వామపక్ష పార్టీలు కూడా అక్కడక్కడ గెలిచడం జరిగింది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా మేమేం తక్కువలేమన్నట్టు వాళ్ళు కూడా పెద్ద ఎత్తున గెలిచామని చెప్తున్నారు. అయితే అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య కొన్ని గ్రామాల్లో చిన్న చిన్న సంఘటనలు జరిగాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటం, వాగ్వాదం దిగటం, చిన్నపాటి గొడవలు జరిగాయి తప్ప పెద్ద ఎత్తున గొడవలు జరిగి రీపోలింగ్ కోసం పట్టుబట్టిన గ్రామాలు ఎక్కడ కూడా లేవు. చాలా చోట్ల అవకాశం ఉన్న మేరకి గ్రామ పంచాయతీలు, కొన్ని చోట్ల వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవం చేసుకోవడం జరిగింది. అయితే వీళ్ళందరి మొత్తం మీద గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడో జరగాల్సినప్పటికీ ఇప్పటికైనా ఆలస్యమైన నేపథ్యంలో మొత్తం మీద గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. దీంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు రావడానికి కూడా ఈజీగా గ్రామ పంచాయతీలకు నేరుగా గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు రావడానికి కూడా ఈజీగా మార్గం సుగమైందని చెప్పి అనుకోవాలి. అయితే మొదట ఈ సర్పంచ్ల అపాయింట్మెంట్ డేను 20 తారీఖు నాడు ప్రకటించినప్పటికీ ఆ రోజు ముహూర్తాలు ఇవన్నీ కూడా సరిగా లేవని చెప్పి చాలామంది సర్పంచుల నుంచి ప్రభుత్వానికి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో 22వ తేదీన ప్రభుత్వం సర్పంచ్ల అపాయింట్ డేను నిర్ణయించింది. ఈ మేరకి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కార్యాలయం నుంచి కూడా ఈరోజు అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే మొత్తం కూడా ఈ సర్పంచ్ల ఎన్నికలు, వార్డు సభ్యుల ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ, వామపక్షాలు, కొన్ని చోట్ల స్వతంత్రులు పెద్ద ఎత్తున పోటీ చేసినప్పటికీ కూడా అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ వైపే మద్దతుదారులు ఎక్కువ మంది గెలిచినట్టు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, ఇతర మంత్రులు అందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రెస్టేజ్ తీసుకొని వారి మద్దతుదారులను గెలిపించేందుకు కృషి చేయడం జరిగింది. అయితే కొన్ని చోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న సొంత ఊర్లలో సర్పంచ్ అభ్యర్థులుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందో వాళ్ళందరూ ఓడిపోవడం కూడా కొంత ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితి అదేదని చెప్పని అనుకోవాలి. రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ సృజన, అదేవిధంగా డీజీపీ శివధర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వీళ్ళందరూ కూడా ఇవాళ కూడా ఈరోజు రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుంచి మొత్తం పోలింగ్ పర్యవేక్షణ చేయడం జరిగింది. కాబట్టి మొత్తం మీద గ్రామ పంచాయతీలకి, సర్పంచ్ ఎన్నికలకు ఒక బాధ్యత తీరిపోవడంతో ఇక స్థానిక సంస్థలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపైన ప్రభుత్వం దృష్టి సారించడం తెలుస్తూ ఉంది. ఈ నెల 22వ తేదీ తర్వాత క్రిస్మస్ లోపు కానీ, ఈ నెల చివరి వారం లోపు కానీ ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెప్పి పెద్ద ఎత్తున ఊహాలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే 3 రోజుల పాటు ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్కు బయలుదేరారు. ఈ సర్పంచ్ల వచ్చిన ఫలితాలపై త్వరలో ఒక సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసి మళ్ళీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియకి ఏ విధంగా వెళ్ళాలి, ఆ ఎన్నికలను ఏ విధంగా ప్రశ్నకి తీసుకోవాలి, ఎందుకంటే పార్టీ గుర్తుపైన జరిగే ఎన్నికలు కాబట్టి ఇంకా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో సర్పంచ్ ప్రమాణ స్వీకారం అంతా కూడా 22వ తేదీ అయిపోయాక తర్వాత 23 లేదా జనవరి 1 లోపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే కొన్ని చోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలపైన, తర్వాత ఇతర కార్యకర్తలపైన కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయటం, హైదరాబాద్లోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందడం వంటి పరిణామాలు చూసాం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా కొంతమంది నేతల్ని పరామర్శించి చెప్పడం జరిగింది. వారి నియోజకవర్గాల్లో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులతో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతుంది, ఎక్కడ కూడా ఎవరికి తలొగ్గొద్దు, ఖచ్చితంగా వచ్చే 2 నెలల్లో మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారని చెప్పి వాళ్ళకు ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఈరోజు 11, 14, 17 3 విడతలుగా 12,000కు పైగా ఉన్న గ్రామ పంచాయతీలకి మరియు లక్షల్లో ఉన్న వార్డు సభ్యులకు ఎన్నికలు జరగడంతో అధికారులు కూడా ఊపిరి పీల్చుకుని ప్రశాంతంగా జరిగిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు.
సంక్షేమం కొంచెం క్యూ లైన్ ఫస్ట్ ఇక్కడ గవర్నమెంట్ క్యూ లైన్